సారు మనోహర్ని బయటికి తీసుకెళ్ళింది కూపీలాగి ఆరా తీయడానికి మిస్ అమ్మా. అంతేకాని మీరు భయపడుతున్నట్టు ఏమీ జరిగుండదు. ఏమో రాతోడ్, అసలే ఆయన గతం మర్చిపోయారు. ఈ మాయదారి మనోహరి ఆయనకి మాయమాటలు చెప్పి వశం చేసుకుంటుందేమో అని భయంగా ఉంది నాకు. సారు మరీ అంత వీక్ మైండెడ్ కాదు మిస్ అమ్మా. చూస్తూ ఉండు, సారు వచ్చాక మీకే తెలుస్తుంది. అదిగో సారోళ్ళు వచ్చేశారు. అమర్, నేను ఇంకోసారి నీతో బయటకు రాను అమర్. ఎందుకని? నేను వద్దన్నా సిటీ అంతా తిప్పావు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో చేసావు. ఉత్తిదే, అంతా ఉత్తిదే మిస్ అమ్మా. మనోరు ఊరికినే బిల్డప్ ఇస్తుంది. నాకు మాత్రం నీతో బయటికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది మనోహరి, హాయిగా ఉంది. నువ్వు ఎంజాయ్ చేసావని నాకు తెలుసా మరి. వదిలితే రేపు ఉదయం వరకు అలాగే తిప్పేవాడివి. మనోహరి, రేపు కూడా మనం ఔటింగ్కి వెళ్దాం. అమ్మో, నా వల్ల కాదమ్మా, నేను బాగా టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకోవాలి. మనోహరి, అలా అంటే కుదరదు. రేపు కూడా నువ్వు నాతో రావాలి. సర్లే, రేపు చూద్దాంలే. ఇప్పుడు నన్ను వదిలే. హాయ్ కేర్ టేకర్, డిన్నర్ రెడీ చేసావా? చేశాను సార్, అందుకేగా నేనున్నాను. ఫ్రెష్ అయ్యి వస్తాను, వడ్డించు. ఏ ఇప్పటిదాకా బయట తిరిగి వచ్చారు కదా, తిని రాలేదా? చూచితివా బాలిక, ఈ దుష్ట మాంత్రికురాలు ఆ దుష్ట రణవీరుని వద్దకు వెళ్లి మరో దుష్ట మాంత్రికుణ్ణి కలిసి మరో దుష్ట పన్నాగమును పన్ని ఏమీయూ తెలియనట్లు ఎటుల వచ్చుచున్నదో. ఈ పాపేంటి బయట ఒంటరిగా కూర్చొనుంది? అయినా నాకెందుకులే. ఆగు చంబా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చంబా? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు బుజ్జమ్మా? యాదమ్మ అని పిలిచాను. నువ్వు నన్ను చెంబా అని పిలిచావే, నాకు తెలుసు. నా దగ్గర నీ టక్కుటమారా వేషాలు. మనసులో మాట్లాడుకోకు యాదమ్మ, లోపల ఏమున్నా బయటికి కక్కి, లేదంటే బీపీ షుగర్లు వచ్చి పోతావు. ఇది పిల్ల పిడుగా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మైండ్ వాయిసేనా? పైకి మాట్లాడమని చెప్పాను కదా. ఏం మాట్లాడాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావని అడిగాను. ఇదిగో బుజ్జమ్మ, నేను మనిషిని కాదా? నాకు పనులుండవా? నేనెక్కడికి వెళ్ళాను, ఏం చేసి వస్తున్నాను అన్నీ నీతో చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. నీ గురించి కూడా నాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసిందేంటి? అప్పట్లో నువ్వెవరో, ఇప్పుడు నువ్వెవరో నాకంతా తెలిసిపోయింది. నీ పని అయిపోయింది బుజ్జమ్మా. అప్పుడే ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు చేసేది నేను కాదు, నాకంటే పెద్దవాడొచ్చాడు. ఎంత పెద్దవాడు? ఇంత పెద్దవాడా?
అక్కడ ఎవరూ లేరు కదా. నీలాంటి పాపిష్టి కళ్ళకి ఇలాంటి వాళ్ళు కనిపించర్లే. నన్నే పాపిష్టి అంటావా? రేపుంటుంది నీకు. నీ యముడే వస్తున్నాడు. యముడి శిష్యుడే నా పక్కనున్నారు. ఎవడొస్తాడో రమ్మను. ఇదేగా నీ ధైర్యం? రేపు ఎవరొస్తారో నువ్వే చూద్దు గాని. చూద్దాం. ఏంటి చంబా నువ్వు చెప్పేది? రేపొచ్చే మాంత్రికుడు మామూలోడు కాదు మనోహరి. తాంత్రిక విద్యల్లో ఆరితేరినవాడు, వశీకరణం తిని అవపోసన పట్టినవాడు, బేతాళుణ్ణి వశం చేసుకున్నవాడు, భూత ప్రేత పిశాచుల్ని మట్టి కరిపించినవాడు. ఈసారి రణవీరు గట్టిపిండాన్నే పట్టాడు. హ్మ్. నువ్వు రాకముందు రణ్వీరు నీ గురించి కూడా ఇలాగే బిల్డప్ ఇచ్చాడు. నువ్వు వచ్చి అరుంధతి ఆత్మని ఏమీ చేయలేకపోయావు. నా ప్రయత్నం నేను చేశాను, ఫలించలేదు. అరుంధతి ముందు నా మంత్రాలేవీ పనిచేయలేదు. కానీ ఇప్పుడొచ్చేది నాకన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన మాంత్రికుడు. ఆ చిన్న పిల్లని పాతాళంలో పాతి పెట్టేస్తాడు. చావుని. ఆ జన్మలో అరుంధతిని నేను చంపాను. ఇప్పుడు కూడా నా వల్లే అది రెండోసారి చావబోతుంది. అదెలాగో జరుగుతుంది. ఆ సంగతి పక్కన పెట్టు. ఆ, నువ్వు సరు బయటికెళ్లారు కదా, ఏం చేశారు? అక్కడ ఏం జరిగింది? నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఆ, సారు నీ వల్ల పడ్డాడా లేదా అని. నా వల్ల అమర్ పడ్డం కాదు, అమరే నాకు గేలం వేశాడు. ఆ? ఏమంటున్నావు మనోహరి? మేం వెళ్ళింది రొమాంటిక్ ట్రిప్ కాదు, ఏదో ఇంట్రాగేషన్ కి వెళ్ళినట్టుంది. ఇంటరాగేషనా? అమర్ ఆర్మీ ఆఫీసరో లేక లాయరో అర్థం కావట్లేదు. నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగాడు అనుకున్నావు? సార్ ఏమడిగారు? చాలా అడిగాడు. నేనెవరిని, మన పరిచయం ఎలా జరిగింది, మనం ఎప్పుడు కలుసుకున్నాం, ఎలా ప్రేమించుకున్నాం, ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు.